ఒక పాపము కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపము, ఒక పాపము కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపము, ఆ పాపము కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపము చేస్తూ, పాపం వెంబడి పాపము చేస్తూ పాపములో ప్రావీణ్యత చెందాడు. ఎంతవరకు తెలుసా? ఒక మనిషిని మరలా నిర్దాక్షిణంగా చంపే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆలోచించేయండి ఈ రోజున ప్రియదేములరా, మనము ఒకటి కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపము, ఒకటి తప్పించుకోవడానికి ఇంకో పాపము, ఒక అబద్ధానికి ఇంకో అబద్ధము, ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం చేసుకుంటూ, ఒక్కటి మనము దేవుని సన్నిధిలో నిలబడి అభిషేకించబడి ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో పాలివారు ఉంటూ, బల్లలో పాలివారు ఉంటూ, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సాక్షులుగా మనుషులందరి ఎదుట మనం ఒప్పుకోలు చేసుకొని, మనుషుల ఎదుట మనం రక్షణ అనుభవాన్ని పొందుకొని, ఈ క్రమములో వెళ్తున్న కొలది మనము చూడకూడని చూస్తూ, వెళ్ళకూడని చోట్లకు వెళుతూ, మనము చేయకూడని పనులు చేస్తూ, దేవుని హృదయాన్ని దుఃఖపెడుతూ, ఒక పాపము తర్వాత ఇంకో పాపము, ఒక పాపం తర్వాత ఇంకో పాపము. ఇప్పటికి ఎన్ని చేసావో నువ్వు? ఇప్పటికి ఎన్ని చేస్తున్నావో? ఎన్ని మార్లు దేవునికి అతిక్రమించావో? ఎన్ని మార్లు దేవుని నామమును దుఃఖపరుస్తూ, ఎన్ని మార్లు చేయకూడని పాపములు దేవుని బిడ్డగాను ఉండి, ప్రభు సంఘములో ఉండి, ప్రభు బాటలో ఉండి, ప్రభు రక్షణ అనుభవం పొందుకొని నీ చేతులతో రొట్టె విరిచి తింటూ ఈ పాటికి ఎన్ని మార్లు నువ్వు పడిపోయావు. కానీ నేను చెప్పనా, నీలో పశ్చాత్తాపం ఎప్పటికీ కలగట్లేదమ్మా. దావీదు భయంకరమైన పాపం చేశాడు. ఒకరోజు అతని దగ్గరికి నాతాన్ అనే దైవజనుడు వచ్చాడు. మీరు చూడొచ్చు, నేను మొదట దావీదు అనుభవం చెప్తున్నాను. దైవజనుడి యొక్క హెచ్చరిక విననివాడు తన జీవితాన్ని ఎప్పుడు దేవుని సన్నిధిలో బాగు చేసుకోలేడు.